For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్ ఉషా వేమురి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మేడం, ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా, ఈ 9 రోజులు మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే మనము కొన్ని టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ అనేవి ఇస్తాం. వాళ్ళ ఆచారాల ప్రకారం కొన్ని గిఫ్ట్స్ అనేవి ఇస్తాము. సో ఫర్ సపోజ్ మన ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మవారిని రోజు పూజించుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, లైక్ అమ్మవారు కానీ, ఇప్పుడు బయట కొంటారు కదా మేడం అమ్మవార్లు, అలాంటివి కానీ లైక్ కొన్ని టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఇస్తారు. అలా ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇది గిఫ్ట్ ఇవ్వడం అనే దాంట్లో దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయమ్మా. ఇప్పుడు ఎవరికి ఏది ఇష్టమో ఏది వాడుకుంటారో అది ఇస్తే దానికి వాళ్ళు యూటిలిటీ కరెక్ట్గా చూపించుకోగలుగుతారు. అవునా కదా? ఇప్పుడు ఫ్యాషనబుల్గా ఉన్న వాళ్ళకి మనం ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్స్ లేకపోతే ఇప్పుడున్నది ఏదైనా అవసరం ఇస్తే వాళ్ళు వాడుకుంటారు. ఒక అమ్మమ్మ లాంటి వాళ్ళు ఊళ్ళ నుంచి వచ్చిన పెద్ద ఏజ్ వాళ్ళకి అవి ఇచ్చామనుకో ఏం చేస్తారు? వాళ్ళ అమ్మాయికో వాళ్ళ కోడలికో ఎవరికో ఇస్తారు, అంతే కదా? అట్లాగే ఎవరికైనా ఏదైనా ఉపయోగపడని గిఫ్ట్ ఇవ్వడం వల్ల మనకి అంత పెద్ద హ్యాపీనెస్ ఇద్దరికీ ఉండదు. ఇప్పుడు ఈ విగ్రహాల విషయంకి వస్తే గనక మనం ప్రతి వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళకి ఎప్పటి నుంచో పూజ చేసి అనుష్ఠానం ప్రతిరోజు పూజ చేసుకుంటూ దీపారాధన చేసి కుంకుమ అన్నీ వేసి పూజ చేసే అలవాటు ఉంటుంది. అలా పెట్టుకున్న విగ్రహాలు అసలు ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంటి ఆనవాయితీగా ఎప్పటి నుంచో మన పూజలు అందుకుంటున్నప్పుడు ఆ శక్తి ఆ విగ్రహాలకి చేరుతుంది. మనము ఈ బీజాక్షరాల రూపంలో చదువుతున్న శ్లోకాలైతే ఏంటి, రోజు చేస్తున్న ఉపాసన, అవన్నీ శక్తి రూపంలో దీనికి చాలా పెరుగుతుందన్నమాట. అంత శక్తివంతమైన పూజ చేసిన దీన్ని వేరే వాళ్ళకి అసలు ఇల్లు దాటి ఇవ్వడం అనేది మంచిది కాదు. మన దగ్గరే ఉండాలి. పెద్దవాళ్ళం అయిపోయాం, కుదరటం లేదు, వీళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత కూడా ఏం చేస్తారు? వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వాటిని పెట్టుకుని కంటిన్యూ చేస్తారు ఆ విగ్రహాలు అవన్నీ. ఇప్పుడు మదర్ వెళ్ళిపోయారు, కోడలు ఉంటుంది. ఆ కోడలు ఇంటి కోడలు ఎవరైతే వచ్చిందో వాళ్ళ పూజ రూమ్లో అలాగే వాళ్ళ అత్తగారు ఉండగా ఎలా జరుగుతూ ఉండేవో అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. ఎవరూ లేరు, ఇంకా వెళ్ళిపోయారు, ఎక్కడైనా ఇవ్వాలి, గుళ్ళల్లో ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఎందుకని? ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ధూపదీపాలు పెట్టేవాళ్ళు, ఆయన పెద్దవాళ్ళు అయిపోయారు, కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఎవరు ఉండరు, ఈ దేవతార్చన అది మనం చేయలేము, ఇంట్లో ఎవరు ఉండము, ముసలి వాళ్ళు అయిపోయారు, ఇల్లు మారి కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనుకో, అక్కడ వాళ్ళకి కుదరదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ భార్య ఏదైతే ఇన్నాళ్ళు చేసుకున్న ఇది ఉందో అక్కడ కుదరదు, సాగదు అని అనుకున్నప్పుడు, ఫారిన్ కంట్రీస్లో ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ కుదరకపోవచ్చు, చేసే అలవాటు ఉండకపోవచ్చు, అలాంటప్పుడు ఇది గుడిలో ఇచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ రోజు ఎక్కడైతే ఇవి జరుగుతాయో, లేదు వీళ్ళకి తెలిసిన వాళ్ళలోనే ఎవరైనా చుట్టాలు వాళ్ళు మేము చేసుకుంటాం, అదృష్టంగా భావిస్తున్నాం, అత్తయ్య గారు ఎలా చేసేవారో మేము కూడా అలాగే పూజ రూమ్లో పెట్టి చేసుకుంటామని ఎవరైనా బాధ్యత తీసుకుని అడిగి తీసుకుంటే శ్రద్ధగా వాళ్ళకి ఇవ్వచ్చు. ఎప్పుడు ఆ స్టేజ్ లాస్ట్కి అంతవరకు వీళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఫోటోలు ఇవ్వడం గిఫ్ట్లకి అనేది మనం ఒక మంచి ఇంటెన్షన్తో అవతల వాళ్ళకు కూడా భగవంతుడు అనుగ్రహం కలగాలని, వాళ్ళు కూడా దేవుడిని ఇంట్లో పెట్టుకుని ఇట్లా పూజ చేయాలి అని అనుకుని ఇచ్చినప్పుడు తప్పేం లేదు. గిఫ్ట్ల రూపంలో ఏదైనా ఇవ్వచ్చు. మంచి మంచి ఇలా దేవుడి విగ్రహాలు, సీనరీలు అట్లా ఉన్నవి ఇచ్చేకండి, అవే నయం కదా. ఏదో పిచ్చి గీతలు, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్స్ ఇచ్చే బదులు అదేంటో కూడా అర్థం కాకుండా ఉండే బొమ్మలు వేలు పెట్టుకొని ఇచ్చే బదులు చక్కగా వాళ్ళకి మంచిగా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనుకుని దేవుడి విగ్రహాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఓకే, బట్ చాలా వరకు కొంతమందికి ఒక మిత్ ఉంటుంది కదా మేడం, లైక్ ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ చేసింది, ఐ మీన్ మనకు ఒక ఐటెం ఏదైనా నచ్చింది అనుకో, అది మనం కొనే కంటే వాళ్ళు ఇస్తే మంచి జరుగుతుంది అనే థాట్లో మాత్రం ఉంటారు కదా. లైక్ ఇప్పుడు లాఫింగ్ బుద్ధ అని, అది ఎవరైనా గిఫ్ట్ ఇస్తేనే మనకు మంచి జరుగుతుంది మన ఇంట్లో అనే థాట్లో ఉంటారు కదా మేడం, అది కరెక్టేనా? కరెక్ట్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఇచ్చే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది, మన మీద ఎంత ప్రేమ ఉంది, మన మంచి కోరి ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు చాలామంది కూడా కొంతమంది చెయ్యి మంచిది అని నమ్ముతారు. అవును, మన చుట్టూ ఉండేవాళ్ళు, మనకు నిజమైన స్నేహితులు, మన ఆప్తులు, మన వెల్ఫేర్ కోరేవాళ్ళు అనుకున్నప్పుడు మన మేలు కోరి వాళ్ళు మనకి ఏదైనా మంచి మనస్సుతో ఇస్తే మనకి అది మేలు చేస్తుంది. ఇప్పుడు లాఫింగ్ బుద్ధ, లేకపోతే అది ఆ చెట్టు ఉంటుంది చూడు, బ్యాంబూ, లక్కీ దీంది, ఇట్లాంటివి ఏంటంటే దేనికోసం తెచ్చుకుంటున్నాం మనం? మనకి లక్ పెరగాలని, ఇంట్లో అన్నీ కలిసి రావాలని కదా. అలాంటివి మనం చేసుకునేటప్పుడు మనకి మనం కొనుక్కున్నా, ఇంకెవరికి కాకపోతే మనకు నచ్చిందంటే కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ మంచి మనస్సుతో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా మంచి మనసుతో మనకి ఇస్తే మనకి ఇంకా మేలు జరుగుతుందనే
సదుద్దేశంతో ఎవరైనా అలా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు. డబ్బులు కూడా మంచి పనులకు ఖర్చు పెట్టేటప్పుడు నాకు తెలుసు చాలామంది ఎవరికి వీళ్ళు అంటే మెంటర్స్, వీళ్ళు మంచి ఉద్దేశం, గురువులాగా మంచి ఫ్రెండ్స్ లాగా అనుకునే వాళ్ళని ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు అప్పటికి వాళ్ళ మంచి పనులకు చేసుకున్న తర్వాత వీళ్ళకి తీరుస్తారు. అదొక నమ్మకం. ఎందుకంటే వాళ్ళ డబ్బు మనకు కలిసి వస్తుంది, హ్యాండ్, లక్కీ హ్యాండ్. నాకు ఇందులో తప్పకుండా నేను ఎగ్జామ్ పాస్ అవుతా ఈ డబ్బులతో ఫీజు కడితే, లేకపోతే కొంచెం డబ్బులైనా తీసుకుని నేను ఇలాగ స్థలం కొనుక్కుంటే చక్కగా నేను వృద్ధిలోకి వచ్చి ఇల్లు కట్టుకుంటా. అలా నమ్మకాలు తప్పులేదు. నమ్మకం అంటే ఇప్పుడు అది చాదస్తంగా మూఢనమ్మకాలుగా వెళ్ళిపోనంత వరకు కూడా మనకి మేలు చేసే నమ్మకాలు, మనకి సైంటిఫిక్గా మనకు దాని వెనక రీజన్ ఏంటి, గుడ్ ఫీల్, అవతల వాళ్ళు మనకి ఇచ్చిన దాంతో గుడ్ ఫీల్, దాంతో పాజిటివ్గా నువ్వు ఎట్లా చేసుకుంటావు అనేది. అలాంటప్పుడు అసలు ఏమాత్రం తప్పు లేదు, అలా అడిగి తీసుకోవచ్చు. లేదు అలా ఎవరెవరు మనకు అది ఇంటికి మేలు చేస్తుంది అనుకుంటే మంచి టైం చూసుకుని మనకి ఇది మేలు జరగాలనే ఇంటెన్షన్తో మనమే కొనుక్కున్నా తప్పులేదు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.